అవుట్సోర్సింగ్ ఉద్యోగిని చేసి సఫాయి కార్మికుని కాళ్ళు కడిగి నెత్తిన నీళ్లు చల్లుకుంటారు. ఉత్పత్తులను పెంచి చెత్తబండిని ఇంటింటికి తిప్పి ప్లాస్టిక్ నిషేధించబడిందని ప్రకటిస్తారు. నదీ తీరాల్లో ఫ్యాక్టరీలు కట్టి జీవధార కలుషితమయ్యాక పవిత్ర పుణ్యస్థానాలు చేస్తారు. వాడవాడలా మద్యం దుకాణాలు తెరిచి పోలీసులతో పైపులు ఊదించి జరిమానాలు విధిస్తారు. పేదరికాన్ని పెంచే చట్టాలు చేసి చిన్నపిల్లల్ని పనిలో పెట్టొద్దని లేబర్ ఆఫీసర్ యజమాని శిక్షిస్తాడు. సామాన్యులు న్యాయం కావాలని న్యాయస్థానాలు ఆశ్రయిస్తే వాయిదా మీద వాయిదాలు వేస్తారు. రాజకీయ మాన్యుల వ్యాజ్యాలు సత్వరమే తీర్పులు వెలువరిస్తారు. రక్తమంతా ఒక్కటే అని, మానవులంతా సమానమే అని కులాల అంతరాలను పాటిస్తారు. కాంక్షరహిత ధ్యాన యోగులు, కుటుంబం లేని బ్రహ్మచారులు ప్రజాక్షేమం కోరి కాంక్ష రహిత ధ్యాన యోగులు, కుటుంబం లేని బ్రహ్మచారులు ప్రజాక్షేమం కోరి నాయకులై పరిపాలిస్తారు. ఔషధ నదుల్ని మురికి కూపాలు చేశాక, గాలిని కాలుష్యంతో నింపాక, వస్తువులతో ఇల్లును దుకాణంగా మార్చాక గాంధీ గారి కళ్ళద్దాల నుంచి స్వచ్ఛ భారత్ కలకంటారు.